లేకుండా ఏదో శవం మీద రాబందు వాలినట్టుగా వెళ్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ రోజమ్మ గారు మాట్లాడతారు ఇష్టం వచ్చిన ఏదో ఆవిడ స్వామివారిని ఏదో అక్కడ ఆ ప్రాశస్త్యాన్ని కాపాడటం కోసమే నేను పుట్టానన్నట్లుగా మాట్లాడుతుందమ్మా. రోజుకి 1000 టికెట్లు కొట్టేసినప్పుడు ఏమైందమ్మా? మీరు మీ గ్రూప్ లీడర్ పెద్దిరెడ్డి గారు రోజుకి 800 ఆయనకి 200 టికెట్లు ఏమికి. నేనే కదా ప్రెస్లో మాట్లాడాను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు. మీరు ఏం మాట్లాడతా అనకూడదు. మీరు మహిళ కనుక అంతకంటే లోతుకు వెళ్ళను మీ పట్ల. నేను అనను. మీరు మాట్లాడుతుంటే తీరు చూస్తుంటే పాపం వచ్చి కూర్చొని శుభ్రంగా వచ్చి కూర్చున్నారు. మీరు మాట్లాడుతూ ఏదో దొరికింది, ఛాన్స్ దొరికింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. 27 మంది చనిపోయారండి చీప్ లిక్కర్ తాగి, కల్తీ లిక్కర్ తాగి జంగారెడ్డిగూడెంలో. డిడ్ యూ విజిట్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? మీరు మాట్లాడతారా? ఏమి హక్కు ఉంది మీకు మాట్లాడటానని చెప్పి అడుగుతున్నాను నేను. ఊరక దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుగా ఈ రోజున ఆయన అంబటి రాంబాబు పాపం ఎంతో మాటలు మాట్లాడుతున్నారు, ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు ఆయన.